గుర్రం మీద ఊళ్ళో నాట జనం మొత్తం ఒంటి గుర్ర పడిన పేరు వస్తుంది బావా ఎంట గుర్ర దంట మనసు కావాలి అని వరకల్లా ఎంట గుర్రాలే గుర్రాలు వెక్కెళ్తారా ఏం చేస్తున్నారు ఈ ఖరీద పుస్తకం గుర్రందరుగా కతూరం నెక్కవాడి కదా ఈ రాయి కూర్చుంది అత్తమ ఖరీద గుర్రం అంటే కత్తులు మాయలేడి గెట్టలట్టి అది మాయలేడి ఆ గుర్రం కూర్చొనిగా మామ అల్లుడు ఖరీదం రాదు మా పళ్ళకేసారు వాళ్ళు ఊర్ల పడ వచ్చిరాయా వచ్చారు కల్లా మరి వరగలు వచ్చే వరకు యాన్న ఖరీదం రాదు పళ్ళకేసేవారు అల్లుడు గారు నాకు ఆకలిస్తుంది ఇక నేను పోతున్నా అంచె పని ఈయన గుడాల కాడికి ఈయన వెళ్ళిపోయాడు పోయిన తర్వాత యాన్న ఖరీదం రాదు అయ్యవారి కల్లా మామ పళ్ళకి ఇంటికి పోతున్నావా గుడాల పోయా పోయిన తర్వాత సుష్మ ఖరీమ రాదు శంభుని చూడాలి అని ఖరీమ రాదు శంభుని ఆ గుడికి రాదు దాని పేరండి శాపక దర్బాద్ ఆడికి వచ్చిన ఖరీమ రాదు వస్తాగా ఆ దర్వాకి ఉందయా గానకంతది గంటకటారి 10 పంతరపదాలు యాపకంతది ఎండి మొగలు ఒక పాత శాట ఒక పాత పరక ఎదురుగట్టే ఆ దర్బాట ఉందట ఈ ఖరీమ రాదు జ్ఞాపకం తప్పిండు శంభుడు అన్నమాట జ్ఞాపకం తప్పిండు ఈ శము స్వరం అనుకోని ప్రేమచంద్ర ఖరీమ రాదు గుర్రం దురుస్తున్నాడు దర్వ లోపల గులేమని చెప్పని గుర్రం చూసి ఖరీమ గుర్రం చూసినావా ఒక కర్రాట ఉంది మరి పాత పరకు పాశ్చాట ఉంది గంటకటారు ఉంది మరి ఈగిపోతా ఎక్కువ పెడతా మరి తక్కువ అవుతుంది తక్కువ పెడతా మరి ఎక్కువ అవుతుంది చెప్పని ఆ గుర్రం మళ్ళీ ఆడుతుంది లోపల పోకుండా చూసిన ఖరీమ రాదు ఈ గుర్రం మొదలారా అర్థపంత వచ్చి ఊళ్ళో పట్టకు వచ్చింది ఇది భయపడదు ఇక పర్ణాస్తానికి మన బట్టి మరి ఖరీమ రాదు అత్యా యాదవరాజు అస్తవేగరమన రాజా అబ్బట ఉన్నదిరా మరి గజ్జల కటాలి ఖరీమ రాదు జై అని ఆయన కూర్చేటప్పుడు గుర్రం తల్లి గుర్రం కూర్చో రాజుకి చూస్తే ఉంది ఖరీమ రాదు వడ్డేస్తప్పుడు కూర్చో ఆయుధాన్ని గుర్రం చూసాడా మరి ఎర్రవల వంశమన ఎత్తిన ఆయుధానికి తీసేయలేదు నా తలక దిగుతా ప్రాణభక్తి అయితే మరి ఆ గుర్రం చేస్తుంది ఎనకల కాశం 7 అంగాలు పెట్టింది 7 అంగాలు పెట్టి ముంగాటలకు మీద
మన మేక వచ్చి చెట్టు మీద కాళ్ళు వేస్తుందో అలాంటి గుర్రము వెనకాల కింద పెట్టి ముందు కాలు అశ్వ లేపి ఆ చేప రెండు కాలు పోటీ చేసింది. పోటీ చేసే వరకల్లా చూసిన గుర్రం మధ్యలో మరి కులికాలతో కొడతా గంట పడుతుంది. జై అని మోగుతుంది. మానవాళ్లకు కూడా మోక్షకారం అని గుర్రమనగా గిలమకాలుతో లేపి గంట ఉంది కదా అశ్వం కొట్టింది గంట కాలుతోని కొట్టగాను అలాంటి గంట పడుతుంది. జై ధైర్యం అవుతుంది. ఖైరవ రాదు తల కిందిగా చేసి రావాడు. వాడు తల చూసే వరకే ఉంది. మానవాడు కట్టినా మరి గంట పడుతు గనకంతది గంట కటాలి పడి పంటపతాలు యాపకంతది ఎండి మొగలు ఒక పాత చేట పాత పరక అడ్డ ఉంది. చూసిన కరిమలు రాదు. ఓ నీ తల్లి గుర్రం జ్ఞాపకం లేకుండా ఉన్న కాబట్టి నా ఇలువ దక్కింది. ఈగిపోతే మానుడు ఎక్కువను నీ తప్పని చెప్పి కరిమ రాదు. ఆ గుర్రం నుంచి కరిమ కింద దునికి కరిమ రాదు. గుర్రం కావటేసుకో వేసుకొని ఆ గుర్రాలు నిలబడి కరిమ గుర్రం నిలబడితే ఉంది. వచ్చిన కరిమలు ఆయన మంది రంగ చెట్టి రే అరే మంత్రులారా గిరండిగా వచ్చినాయా అరే వచ్చినా మీరు మరి కట్టే కంట పడుతుంది అంటే మాటతో కరిమరాదు ఒట్టి మాట మాట్లాడుతుంది. వారి నీ శముని యాత్రకు వచ్చిన వరడలమ్మకు జాతరకు వచ్చిన శనగ యాత్రకు వచ్చిన కాబట్టి ఈ కట్టిన కట్ట కలకం కట్టను ఆ దేవుని యాత్ర సాగించుకుని పోతాను చెప్పని చెప్పుడు కరిమరాదు. ఆ సరే చెప్పని ఆ జట్టును పోయి బేతాల వచ్చుడు ఎవరు కానీ యాదవరాదు అంట. అయ్యా దక్షిణాది పట్టం కొండ నగరమ్ము గలదు దక్షిణాది స్వామి వచ్చుని పేరు కరిమల్ రాదు. ఆ దనకొండ పట్టణం దావ రాజ్యమంట. తండ్రి పేరు సింహాద్రి రాదు. స్వామి యాదవశుడు వాళ్ళది ఈ కట్టిన కంట కొంచెం కలగం కట్టు చెప్పిన అతను చెప్పని ఆ వచ్చిన చెట్టు చెప్పి బేతలుతుంది. బేతం మంట అయిపోయాడు. ఎవరా యాదవరాజు ఎంతటి వాడు వచ్చింది ఎవరు వాడు మా తండ్రిని తప్పింది వీని తండ్రి శివాజీ పేరు పెట్టి చెప్పింది కదా. మా సింధు పట్టం పోయి మా తండ్రి పేరు సింధు బల్లాని మీరు తండ్రి పడి శివాజీ పోయి మా తండ్రి తప్పింది వాడే. మరి మా అమ్మ పేరు లింగాల మాదేవి. మా అమ్మ ముగ్గురు తమ్ముడు పట్టుకొని ఇద్దరు తమ్ముళ్ళని పట్టుకొని ఉత్తరమ్మ తన ఎత్తిని పట్టుకొని ఉత్తర ఊరిలో పట్టం వచ్చింది. వచ్చే వరకల్లా సాధింది ఎవరు మా అమ్మ, జీతం ఉంది ఎవరున్నాం పటాపతికి చేతి జీతం ఉన్నాం. మా తండ్రి ఆడి సరిపోచ్చుడు. అయ్యా వారి కొడుకునా నేను
వారి ఆ పశ్చిమ వారు ఉచ్చిలి ఆదవ రాదు ఎవర్ర కొన్నాడు అడిగినది ఆకు చూసుకునేవాడు వా తండ్రి మా తండ్రి చంపిడు కానీ నేను పోయి ఈయన తప్పుతిగా ఆయన మాటను బేతాడు మాట వరకల్లా ఎవరిని బేతారు రాదు ఎటువంటి యుద్ధం కాదు మాకు కావాలి అని చెప్పని అలాంటి బేతాలు వేసినట బేతలతో పిల్లలు ఉంచుకున్నవారు కమ్మండుగురు చేసుకున్నవారు బేత ఎనమండుగురు ఇద్దరు పోతే చెప్పిన వరకల్లా ఆ భార్య వచ్చే వానికి నీరు కాబట్టి తాను చెప్పి బేతాడు ఎలాంటి బేతాడు కుసుంటే బేత రాకుండా అని పడుగు బేతలు ఉండు నాడి పడుగు అలాంటి బేతాడు అమ్ములు ఆయుధాలు సెల పట్టుకొని బేతలు చేస్తున్నాయా తొక్కియా పట్టుదల ఉండు వచ్చే గుడికాడికి వస్తున్న వరకల్లా ఆడు ఎప్పుడు బయలుదేరిండో సూచన కార్యం రాదు ఎవరన్నా కోపం రాదు ఎక్కడన్నా కోపం కానీ నీ పెళ్ళమని చెప్పంటే ముసలి కోపం వస్తాడ కోపం వస్తారా ఎవరన్నా కార్యం రాదు మరి బేతలు గంట పడదు కర్యలు వచ్చి ఒక్క తను జన్మ కాలుతోని ఒక్క తనుకు గంట పట్టు వలిగింది నాగవసం మగిలింది పగిలి మరి నాగవాసం వచ్చి బేత గుచ్చుకొని నాగవాసం మాట్లాడింది భారీ ఎవరే బేతాల సింగమల బేతాల బేతాల నీ భార్య చిన్న భార్యతో సిగ్గుపోపమ్మ దాని సంఖ్య పెట్టుకోకపోతున్న భర్త కానీ ఇది చేస్తున్న బతకని చెప్పని ఆ గంట పద్దు 3 మాటలు మాట్లాడి ఆ గంట పద్దు ఊసి కింద పడు అప్పుడు కోపం వచ్చింది బేతానికి కోపం వచ్చి ఎక్కడికి వస్తున్నాయా శంభుని గోపురం రా చూసిన కైసమని రాదు ఓనియమని బేతాడు ఎంతకింత అనుకున్నా కానీ వీడు కొద్దిడం కాడు ఎంత పడుకుండు ఏ తండ్రిగా నాది ఏ తల్లిగా నాది బాలుడు బేతాడు నడతాడు పడుగు నేను ముద్దుల వాని 3 మనిషి నేను చూసుడు బేతాడు కైసమని రాదు ఇంతలోకి వచ్చి పోతాడు పోనిగా సచ్చిన మంచిది బతిన మంచిది మంచిది కానీ ఈ చమురు గోపురం కాడ యుద్ధం చేసేందుకు ఇసరాంతి చోట్లేదు మెల్లె చోట్లేదు గుర్రం తిరిగేందుకు చోట్లేదు మీ యుద్ధం చేసేందుకు స్థలం లేదు కానీ చమురు గోపురం కాడ ప్రశాంతి లేదు ఏముంది ఆనమాల మర్రు జాబరి గట్ట గొర్రెకుంట ధరమాన ఉంది ఆడైతే గుర్రం తిరగొచ్చును నేను తిరగొచ్చు యుద్ధం చేయొచ్చు ఆడ ప్రశాంత్ చోటు ఉంది అని ఖరిమ రాదు గురందరు ఖరిమ రాదు పోతు గోరెల మెట్ట కాడికి బేతలు ఉచ్చు బాగల మనకి ఒక్క పుత 2 తనయ్యట ఓరి తల్లి వచ్చి పారిపోతున్న ఒక చూసేవాడు వాడు 3 మనిషి వాడు నరకల పొడి ఉన్నా మరి నాకు భయపడి పారిపోతున్నాడు పోలీసు బాగుంటుంది అని చెప్పని ఆ పొయ్యిల ఖరిమ రాదని బేతాడు ఇద్దరు చూస్తూ ఖరిమ రాదు కదా చెప్పాలి